NSE 100 BSE 30 రిప్రజెంట్స్ అవర్ కంట్రీస్ హెల్త్. కొత్త కంపెనీ రావచ్చు, దానిలోకి మిడ్ క్యాప్ కంపెనీ, లార్జ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కంపెనీ మిడ్లోకి రావచ్చు. NASDAQ 100% ఫారిన్ ఈక్విటీలోనే ఉంటుంది. అవి మన ఇండియన్ AMCవే ఫండ్స్. అవి ఇంకా వస్తుందేమో అనుకుని పెట్టుకున్నవాడు ఏమైపోతుంది, నష్టపోతాడు. దట్ ఈస్ గ్రీడ్. ఇంకా నాకు అయిపోయిందేమో, మార్కెట్ పడిపోతుందని అమ్ముకున్న వాడికి నష్టాలు వస్తాయి. దట్ ఈస్ ఫియర్. ప్రతి సెక్టార్లో కూడా రొటేషన్ ఎందుకు జరుగుతున్నాయి ఫార్చ్యూన్స్ అంటే సప్లై డిమాండ్ గ్యాప్ని అండ్ కాంపిటీషన్లో ఇండస్ట్రీ ప్లేయర్స్ డిసైడ్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ అనగానే అది షేర్ మార్కెట్తో ముడిపడి ఉంది కాబట్టి రిస్క్ అనుకుంటారు. 100 రూపాయలు పెట్టి కొన్నాడు అంటే ఆ షేర్ 1000 రూపాయలు అయిపోతుంది ఒక సంవత్సరంలో. మల్టీ బ్యాగర్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రైసెస్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంటాయి. అలా కావడం అనేది మార్కెట్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఒక రకమైన మంచిది. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, తర్వాత ఈ షార్ట్ సెల్లింగ్లు, లాంగ్లు, ఇలాంటివన్నీ కూడా దీస్ ఆర్ ఫర్ ఎక్స్పర్ట్స్ అండ్ నమస్తే. వెల్కమ్ టు కోటీశ్వరుడు 3.0. పాశం వెంకటేశ్వరుడు అన్న నమస్తే, వెల్కమ్. నమస్తే. మనది ఇదివరకు ఇంతకుముందు చేసిన కోటీశ్వరుడు 1 and 2 చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. డబ్బులు అందరికీ ఇష్టమే, డబ్బులు కావాలి, కానీ ఇవన్నీ నేర్చుకోవాలి, తెలుసుకోవాలంటే కొంచెం రిలక్టెన్సీ, కొంచెం బోర్డమ్ ఫీల్ అవుతారు. కానీ మన వీడియోస్ ఇంతకుముందు చాలా బాగోతున్నాయి. వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ విత్ సో మచ్ ఆఫ్ అథారిటీ మీరు అన్నీ చెప్తా ఉన్నారని చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చినాయి ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా. థ్యాంక్స్ ఫర్ దట్. ఆ శృంఖలలో కంటిన్యూయేషను కోటీశ్వరుడు 3.0లో కొత్త విషయాలు ఏం చెప్పబోతున్నారు మీరు? కోటీశ్వరుడు 1, 2లో కేవలం మనీ అనేదే కాకుండా ఆ మనీని ఇన్వెస్ట్మెంట్ చేసే వ్యక్తి యొక్క కేపబిలిటీని ఎలా ఎన్హాన్స్ చేయాలి సంపాదించడానికి అనేది, ఎలా నిలుపుకోవాలి అనేది ఈ శీర్షికలో మాట్లాడదాం. మనము అసెట్ క్లాసెస్లో ఈక్విటీ ఒకటి మాట్లాడాము. ఈక్విటీలో మ్యూచువల్ ఫండ్స్ మేజర్గా, ఇక కొంతమంది డైరెక్ట్ ఈక్విటీలోకి వెళ్ళొచ్చు. మార్కెట్కి సంబంధించినవన్నీ కూడా ఈక్విటీలోకి వచ్చేస్తాయి అని అనుకున్నాం. రెండవది కమోడిటీస్ అనుకున్నాం. గోల్డ్, సిల్వర్, ఇలాంటి కమోడిటీస్లో. డెట్ ఒకటి అనుకున్నాము, రియల్ ఎస్టేట్ ఒకటి అనుకున్నాము. ఇక్కడ మనము డిస్కస్ చేయండి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ గురించి. ఎందుకంటే ఒక మనిషి తన బడ్జెట్ అలొకేషన్ చేసేటప్పుడు మర్చిపోలేని విషయం ఏంటంటే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత పర్సనల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో డోంట్ గో ఫర్ ఎండోమెంట్ పాలసీస్ ఆర్ మనీ బ్యాక్ పాలసీస్ ఆర్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్. గో ఓన్లీ ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్ అని. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం అతి తక్కువ ఖర్చుతో మీకు లైఫ్ని కవర్ చేసి, లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క మేజర్ ఉపయోగం ఏంటంటే మీ తర్వాత వాళ్ళకు అనుకోకుండా మీకు ఏమైనా జరిగినప్పుడు ఆ నీడుని మీరు దృష్టిలో పెట్టుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ద రైట్ థింగ్ అని. కరెక్ట్. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరిగా చేసుకోవాల్సింది. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మనం ఒక నెసెసిటీ కాబట్టి దాన్ని మీరు 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తారా, 15 లక్షల, కోటి ఎలా చేసుకుంటారో allocate certain amount to the insurance, life insurance and health insurance. రిమైనింగ్ దాంట్లో నేను కొన్ని మౌలిక సూత్రాలు చెప్పాను. ఈక్విటీ 100 మైనస్ యువర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ అలొకేషన్ టు ద ఈక్విటీ అని. ఒక 30 సంవత్సరాల వ్యక్తి అయితే 100 మైనస్ 30 70% ఈక్విటీలో ఉండాలి. ఆ ఈక్విటీలో కూడా అగైన్ ఏజ్ని బట్టి ఎంత లార్జ్ క్యాప్లో ఉండాలి, ఎందుకంటే లార్జ్ క్యాప్స్ ఆర్ మోర్ స్టేబుల్ దెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. అదే ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేసేవాళ్ళు విత్ ఇన్ ద ఈక్విటీ 70% దాకా స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒక పోర్ట్ఫోలియో ఒక ఐడియల్గా డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ అని అనుకున్నాం. అన్ని అసెట్ క్లాసెస్ ఎప్పటికే కానీ ఒక 15 to 20% గోల్డ్ అనేది కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. దాంట్లో ఫిజికల్ గోల్డ్ ఎంత అనేది మీ ఇంట్లో ఎంత అవసరం ఉంటుంది నగలకు, వాటికి మిగతా అంతా కూడా ఈటీఎఫ్స్లో కానీ డిజిటల్ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అది రియల్ ఎస్టేట్ గురించి కూడా మాట్లాడాము. ఫస్ట్ హౌస్ ఈజ్ ఎ నెసెసిటీ, అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మీకు స్టేబుల్గా ఒక కార్పస్ డెవలప్ అయిపోయిన తర్వాత ఆ ప్రాఫిట్లో నుంచి తీసి మీరు రియల్ ఎస్టేట్లో ప్లే చేయాలని అనుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు
ఒక విషయం చెప్పాలి, నేను లాస్ట్ టైం ఈక్విటీ గురించి చెప్పాను, ఎంత వండర్ఫుల్ ఫినామినా అనేది. మీ దగ్గర ఒక రిలయన్స్ షేర్ ఉందంటే యు ఆర్ ఈక్వల్ టు అంబానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రైట్స్ అని. రైట్, యూ ఓన్ దట్ వన్ షేర్ అండ్ ఒక షేర్కి ₹1 డివిడెంట్ వచ్చినా మీకు వస్తుంది. ప్రోరేటా బేసిస్లో యూ విల్ బికమ్ ఓనర్ ఆఫ్ దట్ కంపెనీ అని. అదొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అది ఒక దేశం యొక్క సంపదలో పార్టిసిపేట్ కావాలన్నా, గ్రోత్లో పార్టిసిపేట్ కావాలన్నా ఈక్విటీ ఈజ్ అ రైట్ వెహికల్ అని. అయితే నాలాంటి వాళ్ళు, మీలాంటి సాధారణమైన వాళ్ళు, మార్కెట్లో లేని వాళ్ళు డైరెక్ట్ ఈక్విటీతో ప్లే చేయడం అనేది చాలా రిస్క్. అందులో ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి, నాలెడ్జ్ లేదు కాబట్టి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి కూడా మధ్యలో మనం మాట్లాడాము, అది చాలా రిస్క్. అవన్నీ మ్యానిపులేటెడ్ థింగ్స్ ఉంటాయి, వాటిలో కొంత ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ బేసిస్లో వర్క్ చేస్తారో, అవన్నీ వద్దు అని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద పోర్ట్ఫోలియో డిస్కషన్, కాన్ఫిడెంట్గా చెప్పగలిగేది ద బెస్ట్ ఈజ్ ద మ్యూచువల్ ఫండ్ అని. ఎందుకంటాను అంటే మన దేశంలో ఒక లెజిటిమేట్గా హైలీ గవర్నర్డ్, హైలీ మానిటర్డ్, హైలీ సెక్యూర్డ్ థింగ్ సేబీ లాంటి ఆర్గనైజేషన్స్ ద్వారా ఎట్లాంటి రిస్క్ లేని, ఎప్పుడు కూడా ఒక మ్యూచువల్ ఫండ్లో మీరు 30 సంవత్సరాల కింద ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇవాళ అదేమైనా దివాలా, అది జరగదు. కానీ చాలామంది రిస్క్ అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు రిస్క్? మ్యూచువల్ ఫండ్స్ అనగానే అది షేర్ మార్కెట్తో ముడిపడి ఉంది కాబట్టి రిస్క్ అనుకుంటారు. రిస్క్ని మిటిగేట్ చేసే ఒకే ఒక టెక్నిక్, ఒకే ఒక సాధనం ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇట్లా టైం. యాంటీడోట్ ఫర్ ద రిస్క్ ఈజ్ టైం. ఇఫ్ యూ కెన్ వెయిట్ దెన్ యూ హ్యావ్ నో రిస్క్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఒక 3 ఏళ్ళు 5 ఏళ్ళు మినిమం 5 years ఉండాలి. 5 years టర్మ్ పెట్టుకోవాలి. మినిమం 5 years ఉండాలి. ఇఫ్ యు ఆర్ దేర్ ఫర్ 10 years 15 years కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ వస్తుంది. మనం సిఏజిఆర్ ఈజ్ 7th wonder 8th wonder ఆఫ్ ద వరల్డ్ అని మాట్లాడుతున్నాం కదా. ఆ సిఏజిఆర్ యొక్క రియల్ ఎఫెక్ట్ రావాలి అంటే మీరు టైం ఇవ్వడానికి, అంటే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు అమ్ముకొని మీ అవసరాలు తీర్చుకొని నష్టపోవడానికి మీరు సిద్ధంగా లేనంత వరకు మీకు రిస్క్ లేదు. ఎట్టి పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ దివాలా తీయడం కానీ, ఏఎంసీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దివాలా తీయడం కానీ, మీరు ఏదైతే లీడింగ్ వాటిలో ఏ డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు రిస్క్ అనే ఎలిమెంట్ కూడా లేదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఒక కొత్త వాళ్ళు నోవీస్, మన ఆడియన్స్ కానీ నవనీత్ కానీ ఎవరైనా సరే కొత్తగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు త్రూ ఏఎంసీస్ ద్వారా, అది ఎస్బీఐ కావచ్చు, లేకపోతే నిప్పన్ కావచ్చు, రకరకాల ఉన్నాయి కదా, వాళ్ళ ద్వారా వెళ్తారు. కానీ ఆ ఏఎంసీస్ కూడా ఇప్పుడు ఈక్విటీలో మనం ఇప్పుడు అసెట్ క్లాసు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఈక్విటీలోనే పెట్టామనుకోండి, అందులో భాగంగా ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ ద్వారా పోతాం, వాళ్ళు విశాల్ మెగా మార్ట్లో పెట్టిండ్రు, ఇది మన డబ్బులే త్రూ ఏఎంసీ విశాల్ మెగా మార్ట్లోకి పోయినాయి. అదొక సినారియో. వర్సెస్ నేను డైరెక్ట్గా విశాల్ మెగా మార్ట్ వల్ల ఐపీఓ తీర్ది నేను ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినాను అనుకోండి. ఈ రెంటికి తేడా అయింది. ఒక కంపెనీ ఎలా స్టార్ట్ అవుతుంది అన్న దాని గురించి మనం ఒక బ్రాడ్గా మనం ఇంతకుముందు మాట్లాడాము. ప్రమోటర్స్ ఉంటారు. ప్రమోటర్స్ వాళ్ళ క్యాపిటల్తో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు. కంపెనీ ఎక్స్పాండ్ చేయాలి ఇక వ్యాపారాన్ని అనుకున్నప్పుడు వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వస్తారు. అప్పుడు అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అవుతుంది. ప్రైవేట్ కంపెనీ విల్ బికమ్ ఏ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే వాళ్ళు షేర్స్ ని పబ్లిక్ ఆఫర్ చేసి రిటైల్ ఇన్వెస్టర్స్ కి ఎవరైనా పార్టిసిపేట్ కావచ్చు. దాన్ని మనం ఐపీఓ అంటాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని వాళ్ళ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని బేస్ చేసుకొని మర్చెంట్ బ్యాంకర్స్ డిసైడ్ చేసిన ప్రైస్ ప్రకారంగా ఒక ప్రైస్ బ్యాండ్ 120 to 150 రూపీస్ అని చెప్పి అంటారు. ప్రతి వాళ్ళు కూడా 150కే బిడ్డింగ్ చేస్తారు. ఎందుకంటే అలాట్మెంట్ రావాలి అంటే హైయెస్ట్ ప్రైస్లోనే బిడ్డింగ్ చేస్తారని తెలుసు వాళ్ళకు. అలాగే బిడ్ చేస్తాము. వాళ్ళు లక్కీ డ్రా తీస్తారు, అలాట్మెంట్ కంప్యూటర్ ద్వారా అలాట్మెంట్ ఇస్తారు. దాంట్లోనే కొంత ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా, మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా కొంత కోటా ఉంటుంది. అయితే ఈ ఐపీఓస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఉండే రిస్క్ ఏంటంటే, ఒకటి వాళ్ళు ఇంకా ఒక మెచ్యూర్డ్ బిజినెస్ ఒక ఆర్గనైజేషన్గా ఇంకా ఏర్పడలేదు. ఇప్పుడే విశాల్ మార్ట్ ఉంది, డిమార్ట్ వచ్చి విపరీతమైన లాభాలు ఇచ్చింది, షేర్ ప్రైస్లు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు అది ఒక స్టేబుల్ లెవెల్కి వచ్చింది, ఒక మెచ్యూర్డ్ రీటైల్ కంపెనీగా ఉంది.
అదే ధోరణిలో ఇప్పుడు ఒకటి సక్సెస్ అయింది అంటే చాలా మంది పబ్లిక్ ఇష్యూస్కి వచ్చేస్తారు. విషయాలు అనేది కూడా ఇప్పుడు ఆ కోవలకు సంబంధించి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు. ఇప్పుడు జొమాటోని చూసి స్విగ్గీ వచ్చింది, స్విగ్గీ తర్వాత ఇంకో కంపెనీ వస్తుంది. ఎవరెవరు ఎలా నిలబడతారు మార్కెట్లో కాంపిటీషన్, వాళ్ళ మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ అనేది మనకి ఇంకా తెలియదు. ఇప్పుడు టాటాస్ మేనేజ్మెంట్ క్వాలిటీ తెలిసినట్టు, మహీంద్రాస్ క్వాలిటీ తెలిసినట్లు, బిర్లాస్ క్వాలిటీ తెలియదు, మనకు వీళ్ళ మేనేజ్మెంట్ క్వాలిటీ తెలియదు. ఓకే, జెండాల్స్ గురించి తెలుసు, తర్వాత ఇలాంటి వాళ్ళంతా మనకు తెలుసు. కాబట్టి ఒక రిటైల్ ఇన్వెస్టర్స్ ఒక ధోరణిలో అలాట్మెంట్ అయిందంటే నాకు ఒక 10,000 రూపాయలు వస్తాయి కదా అని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ చాలా ఐపీఓస్లో నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ లిస్టింగ్ ప్రైసే తక్కువగా లిస్ట్ కావడము. మనము ఎప్పుడైతే మనకు అలాట్మెంట్ అయితే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు కోట్ ద నేమ్స్ ఆఫ్ దోస్ పబ్లిక్ ఇష్యూస్. చాలా మంది ఉదాహరణకు పేటిఎం అనుకోండి, చాలా మందికి మనీ పోయింది. ఎందుకంటే ఆఫర్డ్ ప్రైస్ వాజ్ వెరీ హై. దీన్ని ప్రైమరీ మార్కెట్ అంటారు. ఇది ఐపీఓస్ ద్వారా, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ ద్వారా షేర్లని తీసుకోవడం అనేది మనం సబ్స్క్రైబ్ చేస్తాం, కొనుక్కోవడం కాదు. ఎందుకంటే అది ఇంకా స్టాక్ మార్కెట్లో లేదు. స్టాక్ మార్కెట్లో 2 ఉన్నాయి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి. దీన్ని నిఫ్టీ అంటారు, దాన్ని బిఎస్సి సెన్సెక్స్ అంటారు. లిస్ట్ కాకముందే ఇవి పబ్లిక్ ఆఫరింగ్లోకి వస్తాయి. పబ్లిక్ ఆఫరింగ్ క్లోజ్ అయిన తర్వాత, అలాట్మెంట్ చేసిన తర్వాత అది లిస్ట్ అవుతాయి. లిస్టింగ్ అయిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి, లేకుంటే ఇప్పుడు ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ని మనం ఏదైతే కొంటామో దాన్ని సెకండరీ మార్కెట్ అంటారు. సెకండరీ మార్కెట్లో కొనేటప్పుడు మీకు క్వాలిటీ ఆఫ్ ద కంపెనీ, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద కంపెనీ, ప్రాఫిటబిలిటీ, ఎవ్రీథింగ్ మీకు తెలుసు. కాబట్టి మీ రీసెర్చ్ కరెక్ట్గా ఉంటే యూ విల్ ఎండ్ అప్ విత్ మల్టీ బ్యాగర్స్. మల్టీ బ్యాగర్స్ అంటే 10 రూపాయలు పెడితే 100 రూపాయలు లాభం రావడాన్ని స్టాక్ మార్కెట్ పరిభాషలో మల్టీ బ్యాగర్స్ అంటారు. మామూలుగా 12%, 15% లాభాలు కాదు, మ్యూచువల్ ఫండ్స్ లాగా. ఒక 100 రూపాయలు పెట్టి కొన్నాడు అంటే ఆ షేర్ 1000 రూపాయలు అయిపోతుంది ఒక సంవత్సరం. మల్టీ బ్యాగర్స్ అంటారు. అదంతా కూడా చాలా క్లోజ్ కౌంటర్స్ ద్వారా కంపెనీస్ని చూసి, సైట్ విజిట్స్ చేసి, మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్ చేసి, ఇలాంటివన్నీ చేసే వాళ్ళు కొందరు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు స్టాక్ పికింగ్స్ చేస్తారు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ కూడా చేసే జాబ్ అదే. ఆ ఫండ్ మేనేజర్ హౌ డస్ హీ పిక్ ద స్క్రిప్ట్స్ ఫర్ దట్ ఫండ్, ఆయన కూడా ఆ కంపెనీస్ని రీసెర్చ్ చేసి, డిఫరెంట్ టూల్స్ ఎంగేజ్ చేసి ఆయన కనుక్కోవడం, ఆ పోర్ట్ఫోలియోని డిజైన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫండ్ మేనేజర్స్ ఉన్నారు కదా, ఏఎంసీస్, అవును, వీళ్ళు ప్రైమరీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరా? మన డబ్బు చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఐపీఓలో చేస్తారా? వాళ్ళు ఆ ఐపీఓని స్టడీ చేసి, మంచి ఐపీఓ ప్రాఫిట్స్ వస్తాయి, లిస్టింగ్ నుంచే ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే చేస్తారు. అనుకుంటే మాత్రమే కాదు, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ గేమ్ కదా. అవును. అది లిస్ట్ అయిన తర్వాత కూడా 10 కాలాల పాటు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండగలగాలి. ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే అలాట్ కాగానే 10కో 12కో అమ్ముకొని ఏదో లాభం చూసుకునే ఒక షార్ట్ టర్మ్ గేమ్ కొరకు చాలామంది సబ్స్క్రైబ్ చేస్తారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొని 10 సంవత్సరాల పాటు పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా సెకండరీ మార్కెట్లో తీసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కూడా ఈ ఇష్యూ ఏదైతే ఉందో, ఉదాహరణకు ఎన్టీపీసీ గ్రీన్ వచ్చింది, అది ఎన్టీపీసీ కంపెనీకి సంబంధించిన గ్రీన్ ఎనర్జీది. అది అలాట్మెంట్ తర్వాత కూడా వాళ్ళు ఒక 5 సంవత్సరాలు పెట్టుకుంటే ఆ జెస్టేషన్ పీరియడ్లో లాభాలు లేకపోయినా తర్వాత, ఎందుకంటే దే నో ద మేనేజ్మెంట్, దే నో ద గవర్నమెంట్ సపోర్ట్, అలాంటి వాటికి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి వాళ్ళ సబ్స్క్రిప్షన్కి మన సబ్స్క్రిప్షన్, మనదంతా ఇంపల్సివ్గా ఉంటుంది. ఏదో 4 అప్లికేషన్ ఫిల్అప్ చేసి, ఇప్పుడు అంత ఈజీగా ఆన్లైన్లో కేవైసీ వచ్చిన తర్వాత జాబ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. యూ కెన్ ఓపెన్ ఏ డిమాట్ అకౌంట్, క్లిక్ చేసేస్తాడు అట్లా. సో మా సన్ కూడా 2-3 ఇష్యూస్లో ఈ బర్nt హిస్ ఫింగర్స్. సో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడము అంటే ఐపీఓస్కి సబ్స్క్రైబ్ చేయడము, అది నాకు అలాట్ అయింది కదా అని సంతోషపడేలోగానే అది లిస్టెడ్ ప్రైస్ తక్కువ ఉండడం, తర్వాత ఇంకా గ్రాడ్యువల్గా స్లైడ్ అవుతూ పోవడము. ఒక సంవత్సరం తర్వాత రిజల్ట్స్ వస్తాయి, ఎవరు ఇది ఏం బాగాలేదు. ఎందుకంటే వాట్ యూ రీడ్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్, దట్ రోజీ లాంగ్వేజ్, దట్ ప్రామిసింగ్ లాంగ్వేజ్, వెదర్ దే ఆర్ ట్రూ టు దట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనకు దే హ్యావ్ టు గో త్రూ 4 or 5 సైకిల్స్, 4 or 5 బోర్డ్ మీటింగ్స్, రిజల్ట్స్ అనౌన్స్ చేయాలి, దెన్ ఇట్ విల్ బి నోన్. దాని బదులు ఏంటంటే సెకండరీ మార్కెట్లో మీకు
పోవటం. డైరెక్ట్ ఈక్విటీలో కూడా సెకండరీ మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కాకుండా డైరెక్ట్ ఇప్పుడు మీరు రిలయన్స్ షేర్ కొనుక్కోవచ్చు, ఓకే, కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో కూడా ఒక కొత్త ట్రెండ్ వచ్చింది, స్మాల్ కేస్ అంటారు. స్మాల్ కేస్ అంటే ఇప్పుడు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ లేకుంటే ఒక ఈక్విటీ అడ్వైజర్స్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని వచ్చాయి, పిఎంఎస్. ఒక 10 లక్షలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, మీరు వెళ్తే పిఎంఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10-12 కంపెనీల షేర్లతో ఒక బాస్కెట్ తయారు చేస్తారు. రైట్. ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎట్లాగైతే తన మ్యూచువల్ ఫండ్కి ఒక 15-20 కంపెనీలు కొంటారు, మీకు ఈక్విటీలో కొంతమందికి ఎట్లా అంటే ఆ కిక్ సరిపోదు. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా డొసైల్ అనిపిస్తుంది, చాలా ప్యాసివ్ అనిపిస్తుంది మ్యాన్యువల్గా. ఈక్విటీలో ఎలా అంటే అది కిక్ ఎక్కువ. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్లో స్మాల్ కేసెస్లో డిఫరెంట్ స్మాల్ కేసెస్ ఉంటాయి. యూ కెన్ చూస్ దట్ స్మాల్ కేస్. సో బాస్కెట్, ఆ బాస్కెట్ పిక్ అండ్ చూస్ బాస్కెట్ తీసుకుంటే దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ బాస్కెట్లో కొంత మార్పులు చేయొచ్చు. పిఎంఎస్ మేనేజర్ మీరు ఈక్విటీని ఓన్ చేస్తారు. రైట్. ఆ ఈక్విటీలో కూడా ఎస్ఐపీలు చేసే సిస్టమ్స్ వచ్చాయి. రైట్. సో అదొక సెట్. అది ఇంకొంచెం మీకు ఎక్కువగా దాంట్లోనే టైం డివోట్ చేసి మీరు జాగ్రత్తగా పరిణామాలు గమనిస్తూ ఉండాలి. ఇక్కడే ఇంకోటి నాకు F&O అంటే ఏంటి కొంచెం క్లారిటీ. F&O అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అంటే మార్కెట్లో 2 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ప్రైసెస్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంటాయి అని చెప్పాను. అవును, మన ఈసీజీ గ్రాఫ్ లాగా. కరెక్ట్. అలా కావడం అనేది మార్కెట్ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఒక రకమైన మంచిది. ఎందుకంటే ఒక ప్రైస్ లో కొన్న వాళ్ళు కొంచెం పెరగంగానే అమ్ముకుంటారు, వాళ్ళు బయటపడతారు. ఆ రేట్లో కొనే వాళ్ళు ఉంటారు, ఆ రేట్లో కొనే వాళ్ళు ఇంకా హై దాని కొరకని ఆగుతారు. ఇదంతా న్యాచురల్ గా జరుగుతుంది. అయితే మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ రావడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఫండమెంటల్ రీజన్స్. ఫండమెంటల్ రీజన్స్ అంటే కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులు, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు, జీడిపి, ప్రాఫిటబిలిటీ, ఎర్నింగ్స్ పర్ షేరు, హెల్త్ ఆఫ్ ద ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉండేది ఫండమెంటల్స్. రైట్. ఇవాళ కంపెనీ రిజల్ట్స్ అనౌన్స్ అయ్యాయి, చాలా అనుకున్న దానికంటే బాగా లాభాలు వచ్చాయి అంటే ఆ షేర్లు కొంటారు ఆ రోజు. రైట్. ఆ విధంగా పెరుగుతుంది ప్రైస్. అది ఫండమెంటల్ చేంజ్. అది చాలా మంచిది. రెండవది ఏంటంటే టెక్నికల్ చేంజ్. టెక్నికల్స్ అంటే ఇవాళ పార్లమెంట్లో ఇలా జరిగింది, అదాని మీద అమెరికాలో ఒక రిపోర్ట్ వచ్చింది కాబట్టి అదాని షేర్స్ అన్ని 20% పడిపోతాయి. అదాని ఆ రోజు అదాని కంపెనీలో వాళ్ళ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ కానీ ఆ రోజు ఏం తగ్గలేదు. 20% ఎందుకు తగ్గింది? స్పెక్యులేటివ్. అదంతా న్యూస్ బేస్డ్ కాబట్టి అది దాని టెక్నికల్స్ అంటారు. ఓకే, టెక్నికల్ రీజన్స్లో చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ పడిపోయినప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రతి ఇన్వెస్టర్లో కూడా ఒక ధైర్యం ఏమొచ్చిందంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనీసం 10 సంవత్సరాలు ఉండాలా, మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి ద్వారా చేయడం చాలా మంచిది అనే ఒక రియలైజేషన్ వచ్చింది. అందుకనే మార్కెట్ కొంచెం పడిపోయింది అంటే ఆ రోజు ఎవరో నిలబెడుతుంటారు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, సో ఇలాంటి మెచ్యూరిటీ అనేది ఇవాళ మనకి ఇండియన్ మార్కెట్కి వచ్చింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు, నేను దీన్ని చాలా లాంగ్ యూసేజ్ కొరకు పెట్టుకున్నాను అనే ఒక ధైర్యం వచ్చేసింది. ఓకే, సో ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎట్లాంటివి అంటే రేపు మార్కెట్ పడవచ్చు. నా దగ్గర ఒక టిప్ ఉంది. ఒక కంపెనీ గురించి కావచ్చు, లేకుంటే ఒక మార్కెట్ గురించి కావచ్చు, ఒక సెక్టార్ గురించి కావచ్చు. గవర్నమెంట్ పవర్ జనరేటింగ్ కంపెనీస్ మీద ట్యాక్స్ వేయబోతుంది అనేది ఒక టిప్ వచ్చిందని. నెక్స్ట్ డే పవర్ కంపెనీస్ అన్నిటి ప్రైస్ పడిపోతుందని వాడు ఇవాళ ప్రైస్లో ఇవాళ ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. అమ్మడం ద్వారా వాడు లాభం పొందుతాడు. రేపు ఎలాగో తగ్గిపోతుంది, రేపటి ప్రైస్లో కొంటాడు. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఎట్లా అంటే కాంట్రాక్ట్ అయ్యి నేను ఈ ప్రైస్లో డెలివరీ చేస్తాను. రిపోర్ట్ అనేది ఇంతకుముందు ఒక 3-4 సంవత్సరాల కింద వచ్చింది. అదానీ కంపెనీలో చాలా లొసుగులు ఉన్నాయని. అవన్నీ ఎందుకు చేస్తారు? రిపోర్ట్ అదేంటి, వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తారు. ఆ కంపెనీ తక్కువ రేట్కి వెళ్ళిపోతూ 20-30% 50% పడిపోతుందని తెలిసి అంత లాభం పొందడానికి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే
ఇవాళ 100 రూపీస్ ఉంటే 95 రూపీస్కి నేను అమ్ముతున్నానని చెప్పి 95 రూపీస్కి అమ్మేస్తారు. వీళ్ళ దగ్గర షేర్లు ఉండవు. రేపు 50 రూపీస్కి పడిపోయినప్పుడు అవే షేర్లు కొని 95 రూపీస్లో డెలివరీ చేస్తారు. మీకు అర్థమైందా? ఇది రివర్స్ లో కూడా జరుగుతుంటుంది. ఇవన్నీ మనం చేయలేము. ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, తర్వాత ఈ షార్ట్ సెల్లింగ్లు, లాంగ్లు, ఇలాంటివన్నీ కూడా దీస్ ఆర్ ఫర్ ఎక్స్పర్ట్స్ అండ్ who can take risk, who have taking ability, that surplus money, who wants to play with gamble. మనలాంటి వాళ్ళకు ఒకసారి వచ్చింది అనుకో, మీ గ్యాంబ్లింగ్ లో ఒక వర్డ్ ఉంది, బిగినర్స్ లక్ అంటారు. మనం ఫస్ట్ రెమీ ఆడుతున్నప్పుడు, సిండికేట్ ఆడుతున్నప్పుడు మనం కొట్టామనుకో మొత్తం పైసలు, నెక్స్ట్ 4-5 గేమ్స్ రెక్లెస్ గా ఆడతాం. ఎందుకంటే నీ పెట్టుబడి నీకు వచ్చేసింది, ఫస్ట్ గేమ్ ఆడుతున్నప్పుడే డబ్బులు వచ్చేసింది. సో గ్యాంబ్లింగ్, మీరు క్యాసినో వెళ్ళినప్పుడు కూడా అదే జరుగుతుంది. మీకు వచ్చింది అనుకోండి, మీ స్టేక్స్ పెరిగిపోతాయి. ఎంత దాకా పెరుగుతాయి అంటే ఫైనల్ స్టేక్ లో పోతే మీరు ఇంటి నుంచి తెచ్చుకున్నదే కాదు, మీరు అప్పు తీసుకున్న డబ్బులు కూడా పోతాయి. గ్యాంబ్లింగ్ లో ఉండే రిస్కే అది. ఆల్వేస్ ఇట్ విల్ పుల్ యూ ఇన్ టు హయ్యర్ స్టేక్స్, అండ్ ద మోర్ యూ ఎర్న్ ద మోర్ యూ విల్ లూజ్. కాబట్టి అల్టిమేట్ గా I told you, some time back, మీకు టెలిఫోన్ కన్వర్జేషన్ లో, as per the recent report of some research analysis, 93% of the investors have lost their money in F&Os. Who gained that money? Who are sitting there to create the false news and manipulate the market technicals. They have made huge money. చిన్న ఇన్వెస్టర్లు 1,00,000-2 లక్షలు పోగొట్టుకున్నారు. They have lost. Somebody else sitting on the top and controlling the needle, they have gained huge amounts. అవి మనకు వద్దు. మనం ఫండమెంటల్గా నేను 3TV ద్వారా ప్రేక్షకులకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ ఇన్వెస్ట్మెంట్లోకి రాకముందు చాలా ఉపమానాల ద్వారా, కథల ద్వారా, ఒక గుడ్ ఎగ్జాంపుల్స్ ద్వారా, గుడ్ వెల్త్ గురించి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నాను నేను అంటే దాని కొరకే. మనం ఫండమెంటల్గా మన దగ్గర మనం తృప్తినిచ్చే విధంగా డబ్బు సంపాదించడం ఎట్లాగా, నిలుపుకోవడం ఎట్లాగా అనేది. రెండవది ఎట్లా అంటే, మనం ఆ మనీ పట్ల ఎలాంటి ప్రేమ పెంచుకోవాలా, దాని ఆబ్జెక్టివ్ ఏంది, అది నలుగురికి ఉపయోగపడేటట్లుగా మనం వాడుకోవాలనే పద్ధతిలో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి నేను నా అనుభవం ద్వారా రియల్ ఎస్టేట్లో మ్యూచువల్ ఫండ్స్లో కన్నా కూడా ఎక్కువ లాభాలు వచ్చేవి ఉన్నాయి. కానీ ఒకటే నేను నా సొంత అనుభవం ద్వారా చెప్తున్నాను, నీకు ఒక 1 కోటి రూపాయల ప్లాటో, 1 కోటి రూపాయల ఇల్లు ఉందనుకోండి, అదొక నోషనల్ వాల్యూ. మీరు అమ్మడానికి వెళ్ళినప్పుడు మీరు అమ్మలేకపోవచ్చు, లిటిగేషన్స్ రావచ్చు. కానీ మ్యూచువల్ ఫండ్లో అలా కాదు. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మీ పోర్ట్ఫోలియో 1 కోటి రూపాయలకు వచ్చింది అని అనుకోండి, ఎందుకంటే మనం కోటీశ్వరు గురించి మాట్లాడుతున్నాం. ఆ 1 కోటి రూపాయలు 1 కోటి రూపాయలే మీరు ఇవాళ రిడెంప్షన్స్ చేసుకుంటే మీ అకౌంట్లోకి ఆ మనీ వచ్చేస్తుంది. అడ్డుపడేవాడు కానీ, ఆబ్జెక్షన్ చెప్పేవాడు కానీ, మోసపోయేది కానీ ఏమీ లేని ఒకే ఒక ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్. అందుకనే నేనేమనుకున్నా అంటే, మ్యూచువల్ ఫండ్లో ఆగాలి, ఓపికగా ఉండాలి. కాబట్టి వీఆర్ టార్గెటింగ్ దిస్ త్రో 3TV టు ద యంగర్ జనరేషన్. ఎందుకంటే దే హ్యావ్ ఏజ్ ఆన్ దేర్ సైడ్, దే హ్యావ్ టైమ్ విత్ దెమ్. దెన్ వెన్ యూ హ్యావ్ టైం చాలా చేయొచ్చు. కాబట్టి మీరు హ్యాపీగా, అసలు ఇన్ మై ఒపీనియన్, ఒక చిన్న ఉద్యోగస్తుడు కూడా కోటీశ్వరుడు కావడము అనేది కష్టం. నా ఉద్దేశంలో కష్టం కానే కాదు, అది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మన ఇండియాలో మేబీ అనదర్ 10 years దాకా ఆర్థిక వ్యవస్థ, ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచ దేశాల్లో 2 దేశాల్లో జీడిపి పాజిటివ్గా ముందుకెళ్తున్నాయి. ఒకటి ఇండియా, రెండోది అమెరికా. కాబట్టి పోర్ట్ఫోలియో డిజైన్లో కూడా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్లో, అంటే నాస్డాక్ 100లో కానీ, లేదా ఫారెన్ అమెరికన్ షేర్స్లో ఒక భాగస్వామ్యం ఉండే, ఇన్వెస్ట్మెంట్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ని కానీ ఎన్నుకోవాలి అనేది ఒక సలహా జనరల్గా. మిగతా అంటే ఇప్పుడు మీరు అమెరికా ఎకానమీ దాని గురించి చెప్పారు కాబట్టి, కొన్ని యాప్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఎండ్ మనీ, వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ని ట్రాక్ చేస్తారు, అడ్వైజ్ చేస్తారు. రెగ్యులర్ ప్లాన్ ఏమున్నాయి, డైరెక్ట్ ప్లాన్ ఏమున్నాయి, ఎంత కమిషన్, వాళ్ళవే మ్యూచువల్ ఫండ్స్ కూడా, వాళ్ళే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఆల్సో ఇండియా స్టాక్స్ ఉన్నాయి, అమెరికా స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ ఏఎంసీలు అంటే ఇండియన్ ఏఎంసీలు లైక్ ఎస్బీఐ కావచ్చు, మోతిలాల్ ఓస్వాల్ లాంటివి కావచ్చు, వీళ్ళు అమెరికా స్టాక్స్లో కూడా వీళ్ళు పెడతారా? అవి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, ఉదాహరణకు పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది, రైట్? వాళ్ళ ప్రాస్పెక్టస్లోనే ఉంటుంది. ఓకే. ఐసిఐసిఐలో కొన్ని ఫండ్స్,
పరాగ్ పరేఖ్లో ఒక 15% దాకా ఫారెన్ ఈక్విటీ 4 or 5. ఓకే. అమెజాన్, ఓకే, ఫేస్బుక్, రైట్, గూగుల్, ఓకే. సో దే ఇన్వెస్ట్ ఇన్ దోస్. మైక్రోసాఫ్ట్. ఈ 4 కంపెనీస్లో ఒక 10-15 ఫ్లక్చువేట్ అవుతుంటుంది. బట్ 15 to 17% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈస్ దేర్ ఇన్ ఫారెన్ ఈక్విటీ. సో ఇవన్నీ నాస్డాక్లో అయితే కొన్ని ఎలా ఉన్నాయంటే ప్యూర్గా ఫారెన్ ఫండ్స్, ఫారెన్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసే ఉన్నాయి. వాటిని ఫండ్ ఆఫ్ ద ఫండ్ అంటారు. ఓకే. ఫండ్ ఆఫ్ ద ఫండ్ అంటే ఒక ఫారెన్ ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంచెం చార్జెస్, కమిషన్స్ అవి కొన్ని డబుల్గా ఉంటాయి, అయినా కానీ ఇట్స్ వర్త్ ఇట్. కొన్ని ఫండ్స్ ఉన్నాయి ప్యూర్గా కోటక్ మహీంద్రా వాళ్ళలో కానీ ప్యూర్గా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. జనరల్గా ఎక్స్పర్ట్స్ ఇప్పుడు చెప్తున్నది ఏంటి అంటే దాదాపుగా ఒక 10% ఇట్ ఈస్ బెటర్ టు అలొకేట్ ఇట్ టు ద ఇంటర్నేషనల్. ఇవన్నీ త్రూ ఏఎంసీనే పోవాలి, ఏఎంసీ ద్వారానే వెళ్ళాలి. అంటే కొత్త వాళ్ళ కోసం. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతుంది కొత్త వాళ్ళ కోసం. సో ఇప్పుడు డైరెక్ట్గా యుఎస్ స్టాక్స్లోకి పోయి వాటిని సెర్చ్ చేసి వాటిలో పెట్టుబడులు పెట్టడం కంటే కూడా త్రూ నోన్ ఏఎంసీస్, ఇండియన్ ఏఎంసీస్ ద్వారా పోవడమే తెలివైన పని. ఒకటి ఏంటంటే శ్రీశాల్, ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఒక 2-3 సంవత్సరాల క్రితం, ఐ థింక్ 2 years బ్యాక్ అనుకుంటా, ఒక ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో కూడా ఎంతవరకు ఫారెన్ ఈక్విటీ అలో చేస్తారు క్యాప్ ఉంది. రైట్. ఆ క్యాప్లోకి రావడం కొరకని కొంతమంది ఏం చేశారంటే 20% ఉన్న వాళ్ళు అమ్మి 15%, వాట్ ఎవర్ ద లిమిట్, నాకు ఐ డోంట్ నో ద ఫైన్ ప్రింట్. ఆ రెగ్యులేషన్స్ ఉన్నాయి, అంతకు మించి చేయనీకి లేదు. కానీ కొన్ని ఫండ్స్ ఉన్నాయి, నాస్డాక్ 100 అనే ఫండ్ ఉంది, అది 100% ఫారెన్ ఈక్విటీలోనే ఉంటుంది. అవి మన ఇండియన్ ఏఎంసీవే ఫండ్స్ అవి, వాటిలో చేసుకోవచ్చు. కానీ వాటిలో కానీ సెక్టార్ ఫండ్స్లో కానీ 10% కన్నా కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. 10-15% కన్నా కూడా చేయకూడదు. అమెరికన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడము త్రూ ఇండియన్ ఏఎంసీస్ ఒకటి. ఇప్పుడు చాలా ఇంటర్నెట్ వేదికగా చాలా ట్రేడింగ్ కంపెనీస్ వచ్చినాయి. అవును, యాప్స్ రూపంలో కానీ వెబ్ పోర్టల్స్. మర్చిపోయాను, మీరు అడిగారు. అవి డైరెక్ట్గా మన ఏఎంసీస్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటారు స్టాక్స్లో. వాటి జెన్యూనిటీ కానీ వాటిలో పెట్టొచ్చా లేదా అనేది ఎట్లా, ఇప్పుడు అది సెబీ కిందకి రావాలి, సెబీ రెగ్యులేట్ చేయాలి. నా సలహా ఏంటంటే, ఇప్పుడు మీకు జీరోధా ఒక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్, అది అలాగే గ్రో ఒక డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్, ఏంజల్ 1 ఉంది, ఎంఎఫ్ సెంట్రల్ ఉంది, ఇలాంటివన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్స్. ఓకే, మీరు వాళ్ళ డిస్ట్రిబ్యూషన్, వాళ్ళ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ త్రూ ద కంపెనీయే జరుగుతుంది, ఏఎంసీ ద్వారానే జరుగుతుంది. ఓకే, వీళ్ళు యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఇమీడియట్గా మీరు ప్లేస్ చేసిన ఇండెంట్ని కన్సర్న్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోటక్ మహీంద్రా ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్లో మీరు ఎంఎఫ్ సెంట్రల్ ద్వారా కొన్నారనుకో, మీరు కొనంగానే దే విల్ ప్లేస్ ద ఇండెంట్ విత్ ఏఎంసీ ఓన్లీ. ఓకే, మీకు ఏఎంసీ నుంచి మెయిల్ వస్తుంది, ఏఎంసీ నుంచి మెసేజ్ వస్తుంది. అది ఏవైతే రిప్యూటెడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్స్, వాళ్ళ ద్వారా వాటిలో ఇష్యూ ఏమీ లేదు. అయితే వాళ్ళవి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు గ్రో, they themselves have launched a mutual fund. Okay, that means the distribution firm is also taking the avatar of a AMC. Okay, correct. అది ఎంతవరకు ఫ్యూచర్లో ఎంత సాలిడిటీ ఉంటుంది అనేది I cannot comment as of now. It is better not to invest as of now, or I may be wrong, but I cannot comment on that. Okay, ఒక పద్ధతి ఉంది. ఈజ్ కొరకు మనం ఒక ఈ అగ్రిగేటింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా వెళ్తున్నాం. నేను ఎలా చేశానో చెప్తాను. నేను ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. మీరు డైరెక్ట్గా ఏఎంసీ, నేను ఏఎంసీ వెబ్సైట్ ఓపెన్ చేశాను, లేదా ఏఎంసీ యాప్ ఓపెన్ చేశాను. లైక్ మోతిలాల్ ఓస్వాల్ యాప్, మోతిలాల్ ఓస్వాల్ యాప్లో మోతిలాల్ ఇన్వెస్ట్మెంట్, పరాగ్ పరేఖ్లో చేశాను. ఒక్కసారి నాకు క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో ఐ కుడ్ నాట్ లొకేట్ దేర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అది వెబ్సైట్లో ట్రై చేశాను, వాళ్ళది యాప్ లేదు. బట్ ఐ హ్యాడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ బికాస్ ఐ వాంటెడ్ టు ఇన్వెస్ట్. అది గ్రో ద్వారా చేశాను. బట్ నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ సీయింగ్ ద కమ్యూనికేషన్ ఫ్రమ్ ద మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ ఇట్ సెల్ఫ్. ఐ విల్ నాట్, సో వాళ్ళ నుంచి మీకు రావాలి, కన్ఫర్మేషన్ రావాలి, మెసేజ్. ఐ విల్ నాట్ టేక్ ద మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్, డిస్ట్రిబ్యూటర్ ప్లాట్ఫామ్ as the end of it, or the final source of it, because they are only a mediators. Okay, నాకు రీసెంట్గా నిన్ననో మొన్ననో ఎవరో, ఐ డోంట్ రిమెంబర్, మీరా ఎవరోగా నాకు తెలియదు, ఫోన్ చేసి జీరోధా
అని చెప్పి ఇప్పుడు ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు క్రియేట్ ఎ వెబ్సైట్ ఆల్సో ఆన్ ద నేమ్ ఆఫ్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఇట్ ఈస్ ఈజీ టు క్రియేట్ ఎ వెబ్సైట్ ఆన్ సంబడి ఎల్సెస్ నేమ్. నువ్వు రాంగ్ వెబ్సైట్లోకి వెళ్ళి నువ్వు సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. ఇవి ఇట్లాంటి మోసాలు కూడా ఉంటాయి. వాట్ ఐ డూ వెన్ ఐ గో టు ద మ్యూచువల్ ఫండ్, when I open my account with them, it's very easy. Just they take the PAN card and address and bank account ఒకసారి లింక్ అయిందంటే they will pull your KYC from the DigiLocker. Yes. మీకు ఇప్పుడు తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ DigiLocker సిస్టమ్ ఉంది. దాని ద్వారా మీ కేవైసీని పుల్ చేస్తారు. మీకు మెసేజెస్ వస్తాయి, పలాని వాడు మీ కేవైసీని తీసుకున్నాడు, మీరు చెప్పారా, ఆయనకు పర్మిషన్ ఇచ్చారా అని వస్తాయి. దట్ ఈస్ వన్ చెక్ యూ హ్యావ్. ఏఎంసీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఐ విల్ డూ 1000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఏఎంసీ దగ్గర నుంచి కన్ఫర్మ్డ్గా మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్ వచ్చేదాకా నేను ఆగుతాను. ఆగి ఒక 5,000 10,000తో స్టార్ట్ చేసుకుంటూ మీరు నా దగ్గర ఒక 2 lakhs కార్పస్ బిల్డప్ అయిన ఒక ఫండ్ ఉందనుకోండి, మీరు దాని లోపలికి వెళ్ళి చూస్తే స్టేట్మెంట్ ఒక 30-40 ఎంట్రీస్ ఉంటాయి. చిన్న అమౌంట్స్ ఇవాళ నేను అదొకటే కాదు, ఇన్వెస్ట్మెంట్ కూడా అలా స్లోగా చేయాలి. మార్కెట్ కండిషన్స్ చూసుకుంటూ, మీ సర్ప్లస్ చూసుకుంటూ, ఎస్ఐపిల ద్వారా మార్కెట్ పడిపోయినప్పుడు లంసం కొంతగా చేయాలి. ఆ లంసం అనేది పేరే కానీ నేను చేసే లంసం 5,000 10,000 1,00,000 అలా కాదు. అలా బిట్స్ అండ్ పీసెస్ ద్వారా స్లోగా అక్యూములేట్ చేసిన కార్పస్ అది. మోసపోవడానికి ఎట్లాంటి అవకాశం లేదు. కాబట్టి మీరు ఏదైనా డిస్ట్రిబ్యూటర్ యాప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కానీ ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ ఏఎంసీ. నేను కొత్త వాళ్ళకు సలహా చేసేది ఏంటంటే మీరు ఒక 5-6 ఫండ్స్ని మించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏఎంసీ ఏముంది, చిన్న వాళ్ళ పాస్వర్డ్ అవి గుర్తుపెట్టుకోవాలి. Nowadays, if you have a smartphone, your thumb impression itself. Don't even need a password. Not even remember the fingerprint scanner. Just fingerprint ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇలాంటివన్నీ వెలుసుపాట్లు ఉన్నాయి. కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో టు ద సోర్స్. యుఎస్ స్టాక్స్ లో డైరెక్ట్ గా పెట్టడం అనేది మీకు అవసరం లేదు. మీరు త్రూ ఏఎంసీ ద్వారానే చేసుకోవచ్చు. ఏఎంసీ ద్వారా చేయండి, కొంత లిమిటెడ్ అలొకేషన్ వాటికి చేయండి అనేది. ఓకే, పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మనం పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా బ్రాడ్గా మనకు స్టాక్ మార్కెట్లో మీరు ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ చూస్తే లార్జ్ క్యాప్ కంపెనీ నంబర్ 1 to కంపెనీ నంబర్ 100 మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఇంటూ షేర్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని 1 నుంచి 100 దాకా ఉండేవన్నీ కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్. 101 నుంచి అనదర్ 150 కంపెనీస్, 250 కంపెనీ వరకు మిడ్ క్యాప్. ఆ తర్వాత 250 కంపెనీలు స్మాల్ క్యాప్. అంటే టోటల్గా 500, 100 ప్లస్ 150 ప్లస్ 250. ఈ 500 కంపెనీస్ అనేవి ట్రాక్ రికార్డ్ ఉండి లిస్ట్ అయ్యి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల. ఎందుకంటే చాలా కంపెనీస్ సూచికలో ఉండాలా లేదనేది ఎవ్రీ ఇయర్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది. సూచిక అనేది ఆ దేశపు యొక్క ఆర్థిక వ్యవస్థకు మిర్రర్ అని చెప్పాను. రైట్. కాబట్టి ఒక కంపెనీ ఇండెక్స్ లో ఉండాలి అంటే దే షుడ్ బి వర్త్ దేర్ సాల్ట్. కరెక్ట్. లేకపోతే ఎలిమినేట్ అయిపోతుంది. ఫిల్టర్డ్ కంపెనీసే ఇండెక్స్ లో ఉంటాయి. మన దేశపు ఆర్థిక పరిస్థితి సో అండ్ సో ఉంది అంటే NSE 100 BSE 30 రిప్రజెంట్స్ అవర్ కంట్రీస్ హెల్త్. ఎవ్రీ ఇయర్ ఒక కంపెనీ, కొత్త కంపెనీ రావచ్చు, దానిలోకి మిడ్ క్యాప్ కంపెనీ లార్జ్ క్యాప్ కావచ్చు, స్మాల్ క్యాప్ కంపెనీ మిడ్లోకి రావచ్చు. న్యాచురల్ ప్రోగ్రెషన్ జరుగుతూ ఉంటుంది, న్యాచురల్ ఫిల్టరేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఆ 500 తర్వాత వచ్చే 250 కంపెనీస్ని మైక్రో క్యాప్ అంటారు. మైక్రో క్యాప్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయిన స్టార్టప్లు, చిన్న కంపెనీలు, పాత కంపెనీలు అయినా కూడా ఒక లిమిటెడ్ బిజినెస్ చేసే, ఏదో లెదర్ ఇండస్ట్రీ కావచ్చు, చిన్న ఒక నిష్ ఎలక్ట్రానిక్ కంపెనీ కావచ్చు, వాళ్ళంతకంటే పెద్ద బిజినెస్ అంతకంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ కాదు, ఏదో ఒక హోమ్ ఫుడ్స్ కంపెనీ కావచ్చు, బట్ లిస్టెడ్ కంపెనీస్. వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ అవసరం లేదు, పరిగెత్తి పాలు తాగే. ఆ మైక్రో క్యాప్ కంపెనీస్ కూడా ఒక 250 టోటల్గా 750 కంపెనీస్ వరకు మనం ఇన్వెస్టబుల్ యూనివర్స్ ఇది. Okay, once you understand the investable universe, it will become easy to design the portfolio.
మీరు మన దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిలో పార్టిసిపేట్ కావాలి అంటే మీ ఏజ్ని బట్టి లార్జ్ క్యాప్ స్టేబుల్, దెన్ ఫాలోడ్ బై మిడ్ క్యాప్, మోర్ వోలటైల్ ఈ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ మచ్ మోర్ వోలటైల్. బట్ ప్రాఫిటబిలిటీ విషయంలోకి వస్తే మార్కెట్లో అప్రిషియేషన్ గత 10 సంవత్సరాల్లోకి వస్తే మైక్రో క్యాప్ ఎక్కువ అప్రిషియేట్ కావచ్చు, కింద నుంచి పైకి వచ్చేస్తుంది. ఇది రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. బ్యాలెన్స్ బిట్వీన్ మీ టైం హొరైజన్ ని బట్టి ఉంటుంది. మీకు 5 సంవత్సరాలే ఉంది అనుకోండి, మీరు లార్జ్ క్యాప్లోకి వెళ్ళిపోవడం బెటర్. 10 ఏళ్ళు ఉంది అనుకోండి లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఇంకొంచెం ఉంది అనుకోండి స్మాల్ క్యాప్లోకి మైక్రో క్యాప్లోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే టైమ్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ రిస్క్. మీరు డిరిస్కింగ్ చేయాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ వెయిటింగ్ పవర్, అంతే. ఇప్పుడు ఈ 500 కంపెనీలో ఆర్ 750 కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుంటున్నప్పుడు రిప్రజెంటేషన్ మీ ఏజ్ని బట్టి, మీ రిస్క్ టేకింగ్ బట్టి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని దెన్ యూ కెన్ ఈజీలీ చూస్ ద కంపెనీ. ఏది మ్యూచువల్ ఫండ్ని యూ కెన్ ఈజీలీ చూస్. ఓకే, నేను మీకు సజెషన్ చేస్తున్నప్పుడు పోర్ట్ఫోలియో ఆర్ ఈవెన్ యూత్ అయినా కూడా నేను చెప్పేది ఏంటంటే మన పోర్ట్ఫోలియోలో డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ ఒక 6 to 7 ఉంటే చాలు. ఓకే, దిస్ ఈస్ ఐడియల్ నంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ విచ్ విల్ కవర్ ద యూనివర్స్ ఆఫ్ ద మన ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇది కోర్ పోర్ట్ఫోలియో అంటా నేను. నీ కోర్ ఫండ్ పోర్ట్ఫోలియో అంటే నువ్వు ప్రస్తుతమానం స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు, టెన్షన్ ఇవాళ మార్కెట్ పడిందా పెరిగిందా అని చూడక్కర్లేదు, మీ ఎమోషనల్గా మీరు తంటాలు పడాల్సిన అవసరం లేదు. కోర్ పోర్ట్ఫోలియో ఐ విల్ గో ఆన్ ఇన్వెస్టింగ్ అండ్ ఐ విల్ నాట్ టచ్ ఇట్ బికాస్ మై టార్గెట్ ఈస్ 15 years అంటే అలాంటి పోర్ట్ఫోలియో. వెరీ రేర్లీ దేర్ మే బి ఏ నీడ్ టు చేంజ్ 1 or 2 funds in that, బట్ అదర్వైజ్ యూ కెన్ లీవ్ ఇట్. దిస్ ఈస్ అ కోర్ పోర్ట్ఫోలియో. కోర్ పోర్ట్ఫోలియోలో ఒక 6 to 7 funds ఉంటే చాలు. అవి ఎలా ఉండాలి? నేను డైరెక్ట్గా 7 funds నేమ్స్ చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ నేను అనేది ఏంటంటే ఐ విల్ గివ్ ఆప్షన్స్ 1 or 2 అంటే ప్రతి ఫండ్లో కూడా. ఎందుకు అంటే నా సొంత అనుభవం ఏంటి అంటే వ్యూవర్స్ మీ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు 10-15 సంవత్సరాల కొరకు అంటే నా దృష్టిలో అది ఒక చెట్టును పెంచుకున్నట్లు, ఒక మనిషిని తీసుకొని పెంచుకున్నట్లు, ఒక బాలుడిని ఒక అమ్మాయిని. మీకు దాని గ్రోత్తో పాటు మీ గ్రోత్ అలా ఉండాలి, మీకు దాంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడాలి. అంటే మీరు కొంత దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు చూస్ చేసుకొని, ఎందుకంటే మీకు ఒక నేమ్ నుంచి దాంట్లో ఉండే కంపెనీల పేర్ల నుంచి కూడా కొంత అటాచ్మెంట్ ఏర్పడితేనే ఆ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు నడక సహజీవనం లాంటి ఉండాలి. ఎవరో చెప్పారు ఇన్వెస్ట్మెంట్ చేసినామో ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఆ అడ్వైజర్ చెప్పాడు అన్నట్లుగా ఉండకూడదు. యూ హ్యావ్ టు ఓన్ దట్ డెసిషన్, యూ హ్యావ్ టు ఎమోషనల్లీ అటాచ్డ్ విత్ దట్. నేను చెప్పాను కొంతమందికి ఆ పేరు నచ్చుతుంది, ఓకే, కొంతమందికి ఆ సెక్టార్ నచ్చుతుంది. ఒక అందుకనే నేను ఆప్షన్స్ చెప్తాను. నేను హెల్త్లో పెడతా, లేకపోతే నేను పవర్లో పెడతా, అలా, లేకపోతే నేను ఏఐలో, గ్రీన్ ఎనర్జీలో. ఎందుకంటే యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ నాకు తెలుసు అల్టిమేట్లీ వాట్ డ్రైవ్స్ ద పర్చేస్ డెసిషన్ ఇస్ ద ఎమోషన్. ఓకే, అది ఉంటేనే మీకు కూడా రేపు ఒక ఇల్లు కొంటున్నప్పుడు ఇక్కడ అది నది ఒడ్డున లేకుంటే పార్క్ పక్కల ఇలాంటివన్నీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలన్నమాట. కరెక్ట్. సో మీ పోర్ట్ఫోలియోలో టు స్టార్ట్ విత్ ప్యూర్ లార్జ్ క్యాప్ కన్నా కూడా ఇన్ మై ఒపీనియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉండాలి. ఎందుకంటే లార్జ్ క్యాప్ ఈజ్ నథింగ్ బట్ NSE 100. దాంట్లో మీకు ఒక 10-15 సంవత్సరాల దాకా వదిలిపెట్టినా 10 to 12% రిటర్న్స్ వస్తాయి. లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు ఆ 100లోనే ఫండ్ మేనేజర్ ఆడుకోవాలి అంటే ఆయనకు ఆప్షన్స్ లెగ్ రూమ్ తక్కువ. అదే మీరు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఒకటి, ఇఫ్ యూ రిమెంబర్ మనం బంధన్ కోర్ ఈక్విటీ లాంటిది కానీ, ఓకే, కోటక్ ఈక్విటీ ఆపర్చునిటీస్లో కానీ, మిరే అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో కానీ, ఇవి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్. ఒకటే ఫండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఓకే, అంటే ఆ ఫండ్ లార్జ్ సో దే ఇన్వెస్ట్ ఇన్ బోత్ లార్జ్ అండ్ బోత్ NSE 100 కరెక్ట్ అండ్ మిడ్ క్యాప్ 150. yes, ఈ 250 యూనివర్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాం. రైట్. అయితే మీరు ఇక్కడ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి శ్రీశైల్, ఎప్పుడైతే మనం ఫండ్ని సెలెక్ట్ చేసుకుంటామో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అని, మీరు ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. వెన్ యూ చూస్ ఎ లార్జ్ క్యాప్ ఫండ్ they have to invest 65% in large cap as per the guidelines. Right. Remaining they can invest in mid cap or small cap. Okay. అదే మీరు మిడ్ క్యాప్ ఫండ్ సెలెక్ట్ చేసుకుంటే 65% దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ మిడ్ క్యాప్
Remaining in large and small. Generally, when you invest in mid cap, the portfolio will comprise of, apart from mid cap, next large portion would be large cap. Right. A mid cap will have more inclination towards mid and large cap. Yeah. Large cap will have large cap and mid cap. Yeah. Small cap will have 65% in small cap and larger inclination towards mid cap, not towards large cap. Right. అర్థమైంది. ఇలా వెళ్తుంది అది. ఓకే, మైక్రో క్యాప్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు వాడు 65% మైక్రో క్యాప్ లో పెట్టి 10-15% స్మాల్ క్యాప్ లో పెడతారు. Correct. He may have 5% in large cap also. Yes. That is up to the manager. Yes. He can choose up to 10-15% in the universe of 750. But as per the mandate, because you have named the fund as a mid cap, you have to invest 65% in mid cap. కాబట్టి మీరు పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకుంటూ పోయినప్పుడు టోటల్ మీద అన్ని ఫండ్స్ లో కలిపి మీది లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది అని కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మీరు వాల్యూ రీసెర్చ్ లో మీరు అన్ని అగ్రిగేట్ చేశారనుకోండి, మీ ఫండ్లన్నింటిలో కలిపి రిలయన్స్ లో ఎన్ని షేర్లు ఉన్నాయని కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో వన్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ లైక్ బంధన్ కోర్ ఈక్విటీ ఒక ఫండ్. ఓకే, దెన్ కమ్ టు ద మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో కలిపి మీరు, ఇఫ్ యు ఆర్ ఏ యంగర్ జనరేషన్, you can go up to 60-70% of the investment, mid and small cap. అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో నంబర్ ఆఫ్ ఫండ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి యూజువల్గా ఇండెక్స్ ఫండ్లో కన్నా కూడా యాక్టివ్లీ మేనేజ్డ్ ఫండ్స్లోనే రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి. రైట్. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఇప్పుడు మీరు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలంటే నిఫ్టీ 100 అని ఒక ఇండెక్స్ ఫండ్ ఉంటుంది. మీకు ఏ ఫండ్ మేనేజర్ యొక్క ఎఫిషియన్సీతో సంబంధం లేదు, ఇట్ విల్ రిప్లికేట్ ద ఇండెక్స్ ఫండ్. కాబట్టి మీరు ఇండెక్స్ ఫండ్లో చేయొచ్చు. కానీ అది లార్జ్ క్యాప్లో చేయొచ్చు, ఎందుకంటే లార్జ్ క్యాప్లో ప్లే గ్రౌండ్ తక్కువ కాబట్టి సాధారణంగా ఒక మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ని బీట్ చేయడం అనేది జరగట్లేదు. కాబట్టి ఇండెక్స్ ఫండ్లోనే కొనేసేయచ్చు. నిఫ్టీ 100 కొనేసామనుకోండి, అయిపోయింది లార్జ్ క్యాప్. ఆర్ దాని బదులు నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కాంపోజిషన్ ఉండే కోర్ బంధన్ కోర్ లేకుంటే కోటక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ లాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తున్నాను. మిడ్ క్యాప్లోకి వచ్చినప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఉండే కంపెనీస్, మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే గూగుల్ చేస్తే ఎవడైనా టాప్ ఫండ్స్ ఏందో చెప్తాడు. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మనకి ఈజీగా వచ్చేస్తాయి. బెస్ట్ పర్ఫార్మింగ్ మిడ్ క్యాప్ ఫండ్స్ అంటే అందరూ అవే ఇచ్చేస్తారు. అది చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్టే, కానీ దాంట్లో కొన్ని నిటిగ్రిటీస్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ద బెస్ట్ మిడ్ క్యాప్ ఫండ్ ఈజ్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. దాంతోపాటు ఇంకొక ఫండ్ అంటే ఇప్పుడు ఏఎంసీలో వాళ్ళ కార్పస్ 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఆల్రెడీ మెచ్యూర్ అయిన ఫండ్ కన్నా కూడా ఒక గ్రోయింగ్ ఫండ్ బట్ పర్ఫార్మింగ్ రిలేటివ్లీ బెటర్ నవడేస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ ఫండ్ అనుకోండి, అలాంగ్ విత్ మోతీలాల్ ఓస్వాల్ యూ కెన్ ఆల్సో టేక్ ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. బట్ నన్ను అడిగితే, బికాస్ బేస్డ్ ఆన్ మై ఏజ్, కొంచెం మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి స్టేబుల్ మిడ్ క్యాప్ విచ్ has weathered many situations is HDFC mid cap fund. Right. Okay, so HDFC mid cap fund ఎట్లా అంటే అది ఒక వార్ హార్స్ లాంటిది. రన్నింగ్ స్టిల్ ఇట్ ఈస్ విన్నింగ్. ఓకే, ఇట్ హ్యాస్ ఎ లార్జ్ కార్పస్, లార్జ్ ఫండ్ టు మేనేజ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. మీరు చూస్తే ఏదైనా మార్కెట్ పడిపోయినప్పుడు వాలటైలిటీ చాలా తక్కువగా ఉంటుంది HDFC మిడ్ క్యాప్. మిగతా మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం హై రిస్క్ తీసుకునేవి కొంచెం ఎక్కువగా పడతాయి. ఓకే, సో కాబట్టి యూ కెన్ గో విత్ HDFC మిడ్ క్యాప్ ఫండ్ ప్లస్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్. పర్వాలేదు, కొంచెం రిస్క్ 1% 2% ఇంకా ఎక్కువ వచ్చితే బాగుంటుంది అనుకుంటే ఎడెల్వీస్ మిడ్ క్యాప్ ఫండ్. అట్లా ఈ 2-3 మిడ్ క్యాప్ ఫండ్స్లో ఒక 2 మిడ్ క్యాప్ ఫండ్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో కలిసి మూడు ఫండ్స్ నేను ఐ రికమెండ్ నంబర్ ఆఫ్ ఫండ్స్లో. ఓకే, స్మాల్ క్యాప్లోకి వస్తే అగైన్ మీరు గూగుల్ చేశారంటే మీకు నిఫాన్ స్మాల్ క్యాప్ ఇస్ ద బెస్ట్ ఫండ్. కానీ అప్కమింగ్ ఫండ్స్ ఉన్నాయి. ఓకే, అప్కమింగ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఇప్పుడు అంత కార్పస్ లేకపోయినా కూడా బెస్ట్ పర్ఫార్మింగ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మీకు బంధన్ స్మాల్ క్యాప్, బట్ ఐ రికమెండ్ టాటా స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే, ఒక్కొక్క ఏఎంసీ నుంచి నేను ఒకటే ఫండ్ రికమెండ్ చేస్తాను. కాబట్టి సపోజ్ మీరు బంధన్ కోర్ ఈక్విటీ తీసుకున్నారు అనుకోండి, మీరు స్మాల్ క్యాప్ ఫండ్లో you go for Tata small cap. Okay, old funds లో ఆల్వేస్ మీకు HDFC మిడ్ క్యాప్ అని చెప్పినట్లుగా
స్మాల్ క్యాప్లో కూడా ట్రాక్ రికార్డ్ బాగా ఉండి ఆల్రెడీ చాలా ఓల్డ్ అయినా కూడా నేను స్టిల్ ఐ విల్ పుట్ సమ్ మనీ అనుకుంటే నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్. సో నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్, టాటా స్మాల్ క్యాప్ ఫండ్, దెన్ బంధన్. ఈ మూడిట్లో ఏవైనా మీరు ఒకవేళ స్మాల్ క్యాప్లో 2 ఫండ్స్ ఉండాలా, మిడ్ క్యాప్లో ఒక ఫండ్ ఉండాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ 2 ఫండ్స్ ఇన్ ద స్మాల్ క్యాప్. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ కలిపి 3, ప్లస్ మీకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కోర్ ఈక్విటీ ఫండ్ ఒకటి చెప్పాను, బంధన్ కోర్ ఈక్విటీ, 4 ఫండ్స్ అయినా ఇప్పటికీ. ఓకే, 5వ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్లోకి వెళ్ళండి. ఫ్లెక్సీ క్యాప్లో ఎప్పటికే కానీ లార్జ్ క్యాప్ ఎక్కువగా ఉంటుంది, దెన్ మిడ్ క్యాప్, బట్ దే విల్ ప్లే అరౌండ్ డిపెండింగ్ ఆన్ ద మార్కెట్ కండిషన్స్. ఫ్లెక్సీ క్యాప్లో మీరు యూ కెన్ గో ఫర్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఆర్ పరాగ్ పరేఖ్. మీకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లో ఒక 10-15% అంటే పరాగ్ పరేఖ్లోకి వెళ్ళండి. అమెరికన్ ఎకానమీ ట్రంప్ తర్వాత బాగుంటుంది అని ఒక ఇది ఉంది కాబట్టి గో ఫర్ పరాగ్ పరేఖ్. పరాగ్ పరేఖ్ ఎట్లా అంటే చాలా స్టేబుల్ కంపెనీ, ఆల్వేస్ దే విల్ బీట్ ద ఇండెక్స్. 20% రిటర్న్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఈజ్ అష్యూర్డ్. మీకు టెన్షన్ ఉండదు, వాలటైలిటీ ఉండదు, అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అదే మీరు జేఎం ఫ్లెక్సీ క్యాప్, ఇట్ ఈస్ గివింగ్ లిటిల్ మోర్ రిటర్న్స్, బట్ దెర్ ఇస్ నో గ్యారంటీ కంటిన్యూ టు గివ్ అనేది తెలియదు. హెచ్డిఎఫ్సి ఈస్ అగైన్ లాంగ్ స్టాండింగ్ రికార్డ్ ఉంది, ఇట్స్ గుడ్ ఫండ్. సో చూస్ బిట్వీన్ పరాగ్ పరేఖ్, హెచ్డిఎఫ్సి ఆర్ జేఎం. ఈ మూడిట్లో ఒక ఫండ్ తీసుకోండి. నేను ఎందుకు చూస్ అని అంటున్నానంటే ఐ వాంట్ యూ టు గెట్ ఇన్ టు ద జాబ్. You go and Google, study, research, you see the company, how does their logo look like, performance, so get some emotional attachment towards that and choose it so that it will become your own. మీరు విత్తనాన్ని నాటడం అనేది ఇష్టం, అలా చేసుకోండి. సో ఇప్పటికి ఎన్నైనా 3, 1, 4, 5 ఫండ్లు అయినాయి. ఓకే, ఒకటి మల్టీ అసెట్ ఫండ్ తీసుకోండి. ఐసిఐసిఐ నవనీత్కి మల్టీ అసెట్ ఫండ్, ఐసిఐసిఐ మల్టీ అసెట్ ఫండ్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది, డెట్ కూడా ఉంటుంది. ఇప్పుడు 3 + 1 4 + 1 5 అయినాయి. ఇంకెన్ని ఉన్నాయి? మీకు 2 ఉన్నాయి ఛాయిస్. ఓకే, ఈ 5ని మీరు కోర్ పోర్ట్ఫోలియో కింద పెట్టుకోండి. మీకు ఒకవేళ ఈక్విటీ లింక్డ్ ట్యాక్స్ సేవింగ్స్ కొరకు ఏదైనా ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఒక ఫండ్ చేయండి. బెస్ట్ ఫండ్స్ ఈఎల్ఎస్ఎస్ కింద మీకు అంటే ట్యాక్స్ రిజిమ్లో మీకు 2 రకాల మోతిలాల్ ఓస్వాల్ ఉంది, తర్వాత క్వాంట్ ఉంది, తర్వాత అందరివి ఉన్నాయి, ప్రతి వాళ్ళది ఉంది. ఏదో ఒక ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకొని మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో అదొకటి. శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోయేది కాదు, బట్ మీ తెలివికి తర్వాత మీ ఎజిలిటీకి ఒక టెస్ట్ లాగా నేను దీంట్లో ఎక్స్పెరిమెంట్ చేశాను, దెన్ ఐ బికమ్ సక్సెస్ఫుల్ అనుకునే ఒక సెక్టార్ ఫండ్ ఒకటి, ఒక సెక్టార్ ఫండ్ తీసుకోండి. సెక్టార్ ఫండ్లో కోర్ ఇన్వెస్ట్మెంట్ నేను వద్దు అని ఎందుకంటున్నాను, నాట్ ఓన్లీ మీ, నేను చెప్పేది చాలామంది ఎక్స్పర్ట్స్ యొక్క అభిప్రాయాలు విని నేను ఇంప్లిమెంట్ చేసి అనుభవం ద్వారా చెప్పేవి. ఓకే, sometimes all the opinions are from the same egg only. They have hatched out of some source. What are sectors? Infrastructure is one sector. IT is one sector. Healthcare is one sector. Pharmaceutical is one sector. Power is one sector. Banking and financial services is one sector. కొన్ని small list segments వస్తున్నాయి sectors. Okay, sector ఎప్పటికే కానీ every 3 to 5 years లో ఫార్చ్యూన్స్ ఆఫ్ ఎ సెక్టార్ విల్ రొటేట్. దీన్ని సెక్టార్ రొటేషన్ అంటారు. ఎందుకు జరుగుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పెయింట్ ఇండస్ట్రీని తీసుకోండి. ద బెస్ట్ కంపెనీ వేర్ పీపుల్ మేడ్ లాట్ ఆఫ్ మనీ ఏషియన్ పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, ఇవన్నీ జగమెరిగిన కంపెనీ, నోన్ ఫర్ దేర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ దట్. ఒక ఇండస్ట్రీ బాగా జరుగుతున్నప్పుడు, డిమాండ్ ఎక్కువగా ఉండి ప్లేయర్స్ లిమిటెడ్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రైస్ ప్రీమియం జరుగుతుంది. ప్రైస్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు, ప్రాఫిటబిలిటీని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సడన్లీ రీసెంట్గా బిర్లా వాళ్ళు పెయింటింగ్స్లోకి వచ్చారు. ఓపస్ పెయింట్స్ అగ్రెసివ్గా వచ్చాడు బిర్లా. వచ్చేవరకు ఏమవుతుంది? వీళ్ళ అడ్వర్టైజ్మెంట్, వీళ్ళు సక్సెస్ కావాలని చెప్పేసి అగ్రెసివ్ ప్రైసింగ్ పెట్టే వరకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంపెనీలు ఊరికే కూర్చోరు కదా. వాళ్ళు ఏం చేస్తారు? ప్రైస్ వార్ స్టార్ట్ చేస్తారు, మార్జిన్స్ పడిపోతాయి, ఎబిడా పడిపోతుంది. దిస్ ఈజ్ వాట్ డిసైడ్స్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ ఎ సెక్టర్. మళ్ళీ బిర్లా వచ్చిన తర్వాత ఇంకొక కంపెనీ సేమ్ స్టేచర్తో రావడానికి ఇంకో 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈలోగా ఇండస్ట్రీ కన్సాలిడేట్ అవుతుంది, లేదా ఒక చిన్న కంపెనీని పెద్దవాళ్ళు కొనేస్తారు, కన్సాలిడేట్ అవుతుంది. అగైన్ ప్రైస్ మేనేజ్మెంట్ జరుగుతుంది, ప్రైస్ కంట్రోల్ జరుగుతుంది.
అగైన్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది. యూ టేక్ సిమెంట్ ఇండస్ట్రీ ఆర్ యూ టేక్ ఎనీ అదర్ సెక్టార్. ప్రతి సెక్టార్లో కూడా రొటేషన్ ఎందుకు జరుగుతున్నాయి ఫార్చ్యూన్స్ అంటే సప్లై డిమాండ్ గ్యాప్ని అండ్ కాంపిటీషన్లో ఇండస్ట్రీ ప్లేయర్స్ డిసైడ్ చేస్తారు. షుగర్ ఇండస్ట్రీ తీసుకోండి, సేమ్ థింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు డిఫెన్స్ కానివ్వండి, పిఎస్యు సెక్టార్ కానివ్వండి, గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ఒకసారి ఒక పాలసీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ట్యాక్స్ రిజీమ్ అనుకోండి, మరొకటి దాంతో ఎఫెక్ట్ అయిపోతుంది. ఇండస్ట్రీ బాగా డౌన్ అయిపోయింది అనుకో, ఫైనాన్స్ మినిస్టర్ విల్ రియలైజ్, అప్పటికి చాలా మంది కామెంట్ చేసి ఉంటారు ఏ తప్పుడు డెసిషన్ అని చెప్పేసి, అది రోల్ బ్యాక్ చేసే వరకు 4-5 ఏళ్ళు నడిచిపోతుంది. ఈలోగా ఇండస్ట్రీ ఏమవుతుంది, ఇట్ విల్ గో టు ద డౌన్ పీరియడ్. కాబట్టి సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, ఉదాహరణకు ఇప్పుడు ఐటీ ఉంది, లాస్ట్ 6 monthsలో మోర్ దాన్ 30% అప్రిషియేట్ అయ్యాయి ఐటీ. ఇప్పటి నుంచి నెక్స్ట్ 6 monthsలో మీకు 30% కాదు. ఐటీలో మీరు 1 year బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడు ఐటీ షేర్స్, IT mutual funds have lost more than 20-30%. That is the time when a wise investor, Warren Buffett ఏమన్నాడు, when everybody is selling, wise person will buy. When everybody is buying, a wise person will sell. That is what his advice is. Correct. This is the mentality market. మనలాంటి యావరేజ్ రిటైలర్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు, when everybody is selling, we sell because panic. మార్కెట్ని డ్రైవ్ చేసే రెండే రెండు, గ్రీడ్ అండ్ ఫియర్. ఇంకా వస్తుందేమో అనుకొని పెట్టుకున్నోడు ఏమైపోతాడు, నష్టపోతాడు. దట్ ఈస్ గ్రీడ్. ఇంకా నాకు అయిపోయిందేమో, మార్కెట్ పడిపోతుందని అమ్ముకున్న వాడికి నష్టాలు వస్తాయి. దట్ ఈస్ ఫియర్. ఓకే, సో వాట్ ఐ అడ్వైజ్ ఇస్ సెక్టార్ ఫండ్. ఈ సెక్టార్ రొటేషన్స్ని దృష్టిలో పెట్టుకొని, సపోజ్ యూ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ కేర్కి ఇప్పుడు బాగుంది, దాంట్లో కూడా బ్రాడ్గా వెళ్ళండి. ఫార్మస్యూటికల్ ప్లస్ హెల్త్ కేర్ అంటే డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు, ల్యాబ్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యింది. ఎందుకంటే సెక్టార్లో ఒక ఫండ్ మేనేజర్ కనీసం ఒక 30 షేర్లు సెలెక్ట్ చేసుకోవాలి అంటే కనీసం ఆ ఇండస్ట్రీలో ఒక 150-100 షేర్స్ కంపెనీలైనా ఉండాలి. లేకపోతే ఏముంటుంది, డిఫెన్స్ ఎన్ని కంపెనీలు ఉన్నాయి, తక్కువ కదా. అలాంటి నిష్ సెగ్మెంట్లోకి వెళ్ళకండి. రికగ్నైజ్డ్ లార్జ్ బ్రాడ్ ఫార్మా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఫార్మస్యూటికల్, ఐటీ, ఇట్లాంటి వాళ్ళకి వెళ్ళి మానిటర్ చేసుకుంటూ ఉండండి. వన్ సెక్టార్ ఫండ్, ఒక ELSS ఫండ్ ప్లస్ 1 fund ఆఫ్ యువర్ చాయిస్. ఏదేగా నాకు బాగా అనిపించింది, నేను దీంట్లో మైక్రో క్యాప్ ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ మైక్రో క్యాప్ ఒక 5% పెట్టండి. దీస్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ యూ ఫెయిల్, యూ లెర్న్, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఇఫ్ యూ మేక్ ఇట్, you need some stories to tell like me. Correct. That everybody was doing like this and I did this betting, I was successful, I made this, 1 lakh has become 5 lakhs. You need such a story. Satellite funds lo you reserve 2 or 3 funds for such stories. Total అంతకు మించి మీకు అవసరం లేదు. డైవర్సిఫై చేయొద్దు. కోర్ ఫండ్లో 5-6 పెట్టుకోండి, సాటిలైట్ ఫండ్స్లో 2-3 పెట్టుకొని మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అండ్ వీటన్నిటికీ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. నేను చెప్పిన ఫండ్స్లో ఆ 2-3 ఫండ్స్లో మీరు గూగుల్ చేసుకోండి. కావాలనుకుంటే పోర్ట్ఫోలియో మొత్తం మీరు డిజైన్ చేసుకున్న తర్వాత ఈజ్ ఇట్ ఓకే అని ఎవరైనా అడగండి, బట్ లెట్ ద డెసిషన్ కమ్ ఫ్రమ్ యూ. నో స్పూన్ ఫీడింగ్, బికాస్ యూ నీడ్ టు లివ్ విత్ దట్ ఫర్ ఇయర్స్. ఆల్సో యూ షుడ్ నర్చర్ ఇట్ అండ్ డెవలప్ సమ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ఇట్ అండ్ దెన్ సీ ద సక్సెస్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ ద పోర్ట్ఫోలియో. సో గోల్డ్లో ఇఫ్ యువర్ multi-asset fund has got only 5-10%, you want to invest another 10% in gold. ఎందుకంటే టోటల్ పోర్ట్ఫోలియోలో టోటల్ అసెట్ అలొకేషన్లో 20% దాకా గోల్డ్కి వెళ్ళమని చెప్తున్నాను. అప్పుడు మీరు గోల్డ్ ETF ఒకటి తీసుకోండి, డిజిటల్ గోల్డ్ కానీ గోల్డ్ ETF కానీ ఒకటి తీసుకోండి. ఓకే, దట్ కంప్లీట్స్ యువర్ పోర్ట్ఫోలియో. అండ్ దెన్ రియల్ ఎస్టేట్ ఈస్ అ సపరేట్ థింగ్, ఇన్సూరెన్స్ ఈస్ అ సపరేట్ థింగ్. ఏజ్ని బట్టి ఇట్స్ అ డైనమిక్ ప్రాసెస్. హౌ డూ యూ షఫిల్ బిట్వీన్, నాలాంటి ఏజ్కి వచ్చినప్పుడు యూ మే హ్యావ్ టు హ్యావ్ హైబ్రిడ్ ఫండ్ ఇన్ ద సెన్స్ ఈక్విటీ ప్లస్ డెట్ ఉండే ఫండ్, ప్యూర్ లిక్విడిటీ కావాలనుకునే లిక్విడ్ ఫండ్స్, ఇవన్నీ సపరేట్గా మీరు చేసుకుంటూ పోవచ్చు. సో దిస్ ఈస్ హౌ ఎ పోర్ట్ఫోలియో ఇస్ దేర్. ఇఫ్ దిస్ ఈస్ వాట్ ఈస్ మై అడ్వైస్, ఓకే, హ్యావింగ్ ట్రావెల్డ్ సో లాంగ్ ఇన్ దిస్, what are the mistakes I have done and what are the best decisions I have taken, because this is the learning. Ante what are the mistakes I have done and learned some lessons, or which are the best bets I have taken or good practices that has given me best results. We will discuss in the coming episode on that. Thank you. ఈ సెక్టోరల్ ఫండ్స్ తర్వాత మొత్తం పోర్ట్ఫోలియో బిల్డింగ్లో అసెట్ అలొకేషన్, ఇవన్నీ
ఈ జార్గన్ కానీ బజ్వర్డ్ కానీ మీకు ఎక్కడైనా ఓవర్ ద బోర్డ్ పోతే రివైండ్ చేసుకుని వినండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు పెట్టండి. కోటీశ్వరుడు 4.0 ఎక్స్క్లూజివ్లీ ఆన్ జార్గన్ అండ్ ఆ పైన నేను ఐ విల్ షేర్ మై సక్సెస్ స్టోరీస్ అండ్ పిట్ ఫాల్స్ అండ్ డీకోడింగ్ ద జార్గన్ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.